నీ అమ్మ కడుపు మాడ నీ గిలుసు పగల నేను తీసుకుని బొక్కలు పెట్ట నీ రైక పేంగ నీ కొట్టుకోవడం నువ్వు కూడా నాతో పాటే వచ్చావేంటే చెంబేడిదాన నా మొగుడిని నాకు కాకుండా చేసి నా కొంపలో కొంపు పెట్టావు కాదే మోదనాష్టపు నా మొగుడు అంటాకులో అల్వా సుట్టి ఆప్యాయంగా తెచ్చేవాడే నాకు ఇప్పుడు అంటాకు నా మొహాన్ని కొట్టి అల్వా నీ నోట్లో ఇట్టేలా చేసుకున్నావు కదా శాండాల్ రూపాయి రూపాయి కూడెట్టి కష్టపడి కట్టుకున్న పెగిటిలు నీకు పెట్టాడు పొల్లెట్టు కొడితే పడిపోయే పూరి గుడిసె నాకు తగలెట్టాడు ఇదంతా నువ్వెట్టిన మందు వల్ల కాదటే రా బంధు గొంతు అమ్మో అమ్మో నా పసాని పిడకల కోసం కుతంత పేడ కావాలని తట్టట్టుకొచ్చి నా మొగుడిని తన్నుకుపోయావు కదే తడికిల సాటున రంకు సాగించే బజారు ఏమైంది మామగుణంతో లమ్మగుణంతో కలిపి చదివేలే పేడకాలం పచ్చిబూతులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయే బూతులా లేతే నీతులా అయ్యారు కాలు అడ్డం పడితే అడ్డంగా పడిపోతారండి ఆగండి ఆగను కియా కారు కానుకగా ఇచ్చి దానికి డ్రైవర్ చేశారండి మొన్నటిదాకా పండగ పేరు చెప్పి 10 ఊళ్ళు తిప్పారు ఇప్పుడు సడన్ గా పెళ్లి అంటున్నారు ఆ కారు కొన్న 4 టైర్లు ఇప్పి చెరులో పడితేనే కానీ దానికి ప్రశాంతత ఉంచలేరు నెట్ఫ్లిక్స్ లో కనపడతారంటే వెళ్ళొచ్చు కదండి అదొక దరిద్రం దీని ఫ్రెండ్ పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకోవడమే ఓ శాండాలం అనుకుంటే దాన్ని చిత్రించి చూపించాలనుకోవడం ఇంకా శాండాలం ఈ దారుణాన్ని నేను అస్సలు అంగీకరించను టెక్నాలజీ ట్రెండింగ్ లో వాడుకుంటున్నారండి సమాజాన్ని సంకరాకిచ్చేస్తున్నారండి మీరేంటి కందుకూరు వీరేశ్ లింగం పంతుల కాపానికి నరికేమంటావా జానికి ఏం బా కసరత్తా కాదాగరత్ చేయి బా చికెన్ తెచ్చుకుందాం బా బర్డ్ ఫ్లూ అన్నాడు తెలుసా ఏ అవన్నీ సాదా సీదా జనాలకు బా మనమేటి మరి మానవాతీతులం ఏ తీతులు మానవాతీతులం ఈ తేటే కొంచెం తగ్గించుకో ఏదన్నా సోకిందనుకో శ్మశానంలోకి ఈడ్చేస్తారు ఈడ్సర్లే గాని ఓ కోడట్కరా బా కోసుకు తినేద్దాం దీన్ని డిజైన్ చేసేటప్పుడు బెమ్మదేవుడికి సరస్వతి దేవికి మధ్యలో ఏదో గొడవ ఉంటదిరా ఆ మూడ్ లో ఆకారం అందంగా చెక్కి ఆలోచనలు మాత్రం అడిగి ముంచులు ఇటేడు ఏమైంది క్యాకిలేర్స్ కాల్ రుద్దుకుంటున్నావు బా అక్కన వదిలే బా దీంతో పడలేపోతున్నా ఆ డైలాగ్ నాది నువ్వెందుకు కొడుతున్నావు నన్ను కొట్టింది కాబట్టి నువ్వెందుకు కొట్టావు కొట్టడం కాదు ఇది చేసిన పనికి పెళ్లి కావాల్సిన పిల్ల మీద ఏంటా ప్రవర్తన ఎంత పెద్ద తప్పు చేసినా పసిపిల్లల మీద పెళ్లి కావాల్సిన పిల్లల మీద అలా ప్రవర్తించకూడదు చెప్ప చేయకుండా ఎక్కడొక్కడికి దుబ్బేస్తారు మరేం చెయ్యాలో నొచ్చుకోకుండా నచ్చ చెప్పాలి తప్పు చేస్తే సరిదిద్దాలి బిజినెస్ లో పెట్టిన 50 లక్షలు దొబ్బెట్టిందంట ఏంటన్నా ఎక్స్ట్రా ఇంకో 10 లక్షలు ఎక్కడో అప్పు కూడా చేసిందంట దీని ఎక్కమ్మ 50 లక్షలతో పెట్టేసి ఎరుబొగుల ఎలా చూస్తుందో చూడు దీన్ని పేక్ కొరకడం కాదు నిలువున నరికేయాలి